మడన్ నొప్పి, హీల్ పెయిన్ తో బాధపడుతున్నారా? ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళి ప్లాంటార్ ఫెసైటిస్ తో డయాగ్నోస్ చేయడం జరిగిందా? తర్వాత ఎక్స్రే చేయించి ఇదిగో మీకు క్యాల్కేనియల్ స్పర్ ఉంది, ఆ క్యాల్కేనియల్ స్పర్ వల్లనే మీకు హీల్ పెయిన్ అని చెప్పడం జరిగిందా? హీల్ పెయిన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువసేపు కూర్చుని లేచినా లేదా పడుకుని లేచినా లేదా ఎక్కువసేపు నిలబడి నడిచిన ఫస్ట్ ఫ్యూ స్టెప్స్లోనే పెయిన్ వచ్చి తర్వాత నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్లో దానంతటా అదే తగ్గుతోంది అంటే మీకు ప్లాంటార్ ఫెసైటిస్ ఉన్నట్టు కాదు, క్యాల్కేనియల్ స్పర్ వల్ల పెయిన్ ఉన్నట్టు కాదు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీంట్లో మీ స్పైన్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. ఎందుకంటే రెండు కాళ్ళకి అంటే హిప్ నుంచి కింద మడం వరకు పాదం వరకు నర్వ్ సప్లై అనేది నడువు నుంచినే ఉంటుంది. సో మీరు ఎక్కువసేపు కూర్చుని లేచినా లేదా పడుకుని లేచినా నడువులో మజిల్స్ బిగుసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల నర్వ్ రూట్ ఇరిటేట్ అయ్యి అందుకే ఇనిషియల్ ఫ్యూ స్టెప్స్లోనే ఉంటుంది పెయిన్, తర్వాత నొప్పి దానంతటా అదే తగ్గుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీ హీల్ పెయిన్కి కారణం మీ నడువు అయి ఉండొచ్చు. సో if you like this video, please comment heel pain and I will share the remedy with you. Thank you so much.